హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్వీట్ ఐటమ్, ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు పంచదార, 1/4 కప్పు పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయ ముక్కలను తీసుకుని దానిపైన ఉండే పెంకు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ కొబ్బరికాయ మరీ లేత కాకుండా అలానే మరీ ముదురుది కాకుండా తీసుకున్నాను. కొబ్బరి లౌజుకి కొబ్బరి ఇలా ఉంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసుకోవటం వల్ల మనం మిక్సీ వేసుకున్నప్పుడు ముక్కలన్నీ చక్కగా గ్రైండ్ అవుతాయి. మొత్తం ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనం దీనిపైన పొట్టును తీసుకోవటం వల్ల చూడండి తెల్లగా ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. పట్టుకుంటే దూదిలాగా చాలా మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే కొబ్బరి లౌజ్కి చాలా బాగుంటుంది. నేను తీసుకున్న కొబ్బరికి నాకు 2 కప్పులు కొబ్బరి తురుము వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కకు తీసుకుని అదే పాన్లో 1 కప్పు పాలు పోసుకుందాం. పాలు వేడెక్కాక ఇప్పుడు 1 కప్పు పంచదార వేసుకుని కరిగే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. కొబ్బరి మనం ఎంత తీసుకుంటే అందులో సగం పంచదార అయితే సరిగ్గా సరిపోతుంది. పంచదార కరిగింది. ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం. కొబ్బరి మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కొబ్బరి పానుకి అంటుకోకుండా ఉండే వరకు ఇదే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. చూడండి, కొబ్బరి దగ్గర పడి పాన్ నుంచి విడిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ దగ్గర పడినా కూడా మనకి లడ్డు చుట్టడానికి రాదు కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనిద్దాం. ఉండ చుట్టడానికి రాదు కాబట్టి కొంచెం చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనకు నచ్చిన సైజులోకి కొబ్బరి ఉండలు చుట్టుకుందాం. ఇప్పుడు దీనిపైన డ్రై కోకోనట్ పౌడర్ చల్లుకుందాం. ఇలా పైన డ్రై కోకోనట్ పౌడర్ చల్లుకోవడం వల్ల చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా అన్ని కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. అంతే, చూశారు కదా, చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.